హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఈరోజు అయితే మన దగ్గర డైరీ ఫామ్లో పని చేసే బిహారీ ఒక మంచి అవుతున్నాడు అనమాట. ఇక్కడ ఇబ్రాహీంపట్నం దగ్గర ఒక చిన్న డైరీ ఫామ్లో ఈయనైతే గత కిतने साल से काम कर रहे हैं यहाँ पे आप? 3 साल से। 3 साल से 3 సంవత్సరాల నుంచి అయితే ఈయన పని అయితే చేస్తా ఉన్నాడంట. तो आपको कितना भैंस संभालना पड़ेगा आपको? हमको तो यार 8 भैंसे है। 8 भैंस 8 గేదెలు అయితే చూసుకుంటాడ. छोटे बड़े अभी ये बड़े బడే పెద్ద బర్రెలు వచ్చేసి 8 బర్రెలు అయితే ఈయనైతే చూసుకుంటారు. క్యా క్యా కామ్ కర్తే హై ఆప్ యహాं पे? क्या क्या बोलतो मतलब अरे उसको खिलाता गड्डी कट करता और क्या काम है पालता है। गड्डी कट करता है, खिलाता है, पाल पाल निकालता है। और कितने बजे आते हैं सुबह आप? तो सुबह कितने बजे आते हैं आप यहाँ डायरी फार्म में? 5 बजे। 5 बजे। हाँ। 5 बजे आके क्या क्या काम करते हैं स्टार्ट में? फर्स्ट में पाल निकालता है। पाल निकालता है, फिर क्या करते हैं? फिर सब క్లీనింగ్ सफाई करते होता है। हाँ, क्लीनिंग निकालता है। అచ్చా. అయితే ఈయన చేసేది ఏంటంటే ఒక చిన్న డైరీ ఫామ్ అనమాట. 8 నుంచి 10 గేదెలు అయితే ఉంటాయి ఇక్కడ. సో ఈయన ఒక్కడే మెయింటైన్ అయితే చేసుకుంటాడు. సో మార్నింగ్ వచ్చేసి అంటే ప్రాపర్ కమర్షియల్ డైరీ ఫామ్ అయితే కాదు ఈయన పని చేసేది అయితే. కాబట్టి ఈయన 5 గంటలు వచ్చి మామూలుగా పాలు తీసేసి పెండగిన తీసేసి ఆ తర్వాత ఫిర్ ఉస్కో घास आप ही काट के लाते हो क्या दूसरा लाएगा? नहीं, हम ही लाते हैं। अब सुबह में उड़िया डला जाता है। हाँ, सूखा సుఖా పొద్దున అయితే ఎండు మేత వేస్తా అని చెప్తా ఉన్నాడు. ఫిర్ वो नेपियर वाला कब शाम में डालते हो सुबह? उड़िया के बाद डाल देते हैं 10 बजे। 10 बजे అంటే మార్నింగ్ పాలు తీసిన తర్వాత ఎండు గడ్డి వేస్తాడంట. ఆ తర్వాత వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే 10 గంటలకు వచ్చేసి నేపియర్ గడ్డి వేస్తా అని చెప్తా ఉన్నాడు. 4G बुलेट నేపియర్ వచ్చేసి. ఆ తర్వాత ఫిర్ సో शाम को क्या क्या करते हो? हाँ? शाम को 5 बजे पाल निकलता है। पहले पानी मारेंगे 4 बजे। 4 बजे पूरे को पानी मार देंगे. हाँ, फिर फिर बस हो गया। कितने बजे दूध निकाल देगा? 5 बजे। 5 बजे. సో సాయంత్రం చూసుకున్నట్లయితే 4 గంటలకు వచ్చేసి అన్ని బర్రెలకు అయితే మొత్తం అయితే కడిగేయడం జరుగుతుంది. అంటే మొత్తం వాటర్ కొట్టడం జరుగుతుంది. వాటికి మొత్తం క్లీన్ కడిగేసిన తర్వాత మొత్తము సాయంత్రం ఒకసారి పెండ తీయడం జరిగిన తర్వాత 5 గంటలకు పాలు వినడం అయితే జరుగుతుంది. फिर उसके बाद क्या रहता काम? दूध निकालने के बाद कुछ नहीं. कुछ नहीं। सो खेल खत्म, दुकान बंद. दुकान बंद। अच्छा, फिर आप ओन आपका फूड कैसा खाना पीना कौन देगा आपको? खाना पीना सब सेट के सेट का ही देगा. वो वही बना के देगा, आप बना लेंगे? नहीं। सेट ही बना देगा. सो नॉर्मल में हैदराबाद में जो बड़े बड़े डायरी फार्म रहते हैं उसमें कैसा रहता प्रोसेस फूड खाना बनाने का? उसमें खाना बनाता। आप खुद बना लेंगे. సో పెద్ద పెద్ద డైరీ ఫామ్లో చూసుకున్నట్లయితే ఎక్కువ మంది వర్కర్స్ ఉంటారు కాబట్టి ఖుద్ వీళ్ళే అంటే వీళ్ళకైతే రేషన్ అయితే వాళ్ళు ఇస్తారనమాట. రేషన్ తీసుకొని వీళ్ళే సొంతంగా చపాతీలు కానీ రైస్ కానీ ప్రిపేర్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. సో సాలరీ కిतना है आपको अभी? 1 महीने को कितना तनख्वाह है यहाँ पे? यहाँ तो 16 है। ఇక్కడైతే చిన్న డైరీ ఫామ్ కాబట్టి ఏంటంటే 16,000 అంటే నెలకు వచ్చేసి 16,000 అయితే ఇస్తా ఉన్నారనమాట. బడే డైరీ ఫామ్ में कितना रहेगा? बड़े डायरी में वो मेरा था 20,000, 22,000, 25,000। అచ్చా, అంటే పెద్ద పెద్ద డైరీ ఫామ్లో అయితే 20,000, 22,000, 25,000 వరకు కూడా అయితే ఉంటాయన్నమాట. कितना भैंस संभालना पड़ेगा? 25,000 आपको नौकरी है, कितना संभालना पड़ेगा आपको भैंस? 10 भैंस. 10 से ज़्यादा ना। 10 से ज़्यादा नहीं, उससे 10 ही लास्ट. సో పెద్ద పెద్ద బర్రెలు వచ్చేసి 10 గేదెలు ఆపుకోగలుగుతాం. 10 గేదెలు చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకైతే 20 నుంచి 25,000 సాలరీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో आपके लोग यहाँ हैदराबाद में काम करते हैं? आपके जो फ्रेंड्स है, रिलेटिव्स है, हैदराबाद में करते हैं ना? हाँ। उनको कितना है अभी सैलरी? अभी 20,000, 25,000। 20-25,000 है तक है. अच्छा अच्छा अच्छा. అయితే ఈయన अब जैसे ये मुस्लिम है, जैसे तू लिया है, उसको कह देगा आदमी भेज दो तो चला जाएगा? नहीं नहीं नहीं. हैं? हाँ, पहले आदमी देखना पड़ेगा, हाँ फिर जाएंगे आप. हाँ। फिर आदमी को भेजेंगे, वो जमेगा, 1 दिन 2 दिन काम करेगा, अच्छा बुझाएगा तो रहेगा, नहीं अच्छा बुझाएगा तो बस भागे आएगा, छोड़ के आ जाएगा. छोड़ के आ जाएगा। ఏ తో సహీ బాత్. సో ఈయన ఏమంటున్నాడంటే మనకేందంటే ముఖ్యంగా
ఎవరు కూడా బీహారీ వర్కర్స్ ఊరికే రారనమాట. ఆయన ఎవరైతే డైరీ ఫామ్ మెయింటైన్ చేసే వ్యక్తి ఎలాంటి వాడు, సాలరీ టైంకి ఇస్తాడా లేదా, అక్కడ అన్ని సువిధాలు ఉన్నాయా లేదా అని చూసిన తర్వాత వీళ్ళైతే వెళ్తారనమాట. అక్కడ నచ్చకపోతే చెప్పకుండానే వదిలేసి వస్తారంట. ఈయననే స్వయంగా చెప్తా ఉన్నాడు. హిందీలో చెప్పిండు, నేనైతే మీకు తెలుగులో అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో हर आपके अब 3 साल हुए ना यहाँ पे आके, कितने साल को एक बार आप घर को जाते हो? हम तो जाते हैं साल भर पर। 1 साल को एक बार? फिर कितने महीने रहेंगे उधर बिहार में? उधर 2 महीना 3 महीना। 2 महीने 3 महीने, अच्छा। जब फिर आ जाएंगे लौट के? जरूरी होगा तो आ जाएंगे, नहीं मन होगा नहीं आते। आपका मन? बस। फिर आप यहाँ 3 साल से काम कर रहे हो तो अच्छा है क्या यहाँ पे आपको? है? सही है, आपका सेट सही है? क्या? वो तो आप 3 साल से यहाँ काम कर रहे हैं ना? 3 साल से कर दिए तो 3 साल देख लिए। हाँ, फिर अब नहीं जमता। नहीं जमता तो नहीं करेंगे। बस अच्छा अच्छा अच्छा। जब तक जमा तब तक कर दिया। हाँ सैलरी बढ़ाओ और तक काम बंद। हाँ अब गया वो 16,000 और 17,000 के ज़माना, 20 से नीचे में काम ही नहीं होता। हाँ हाँ, सही है सही है। बोलिए, 20 कहीं भी आदमी जो है हम्म, 1,000 रुपया से कम में आदमी कोई काम ही नहीं करता। हाँ बोलो कि बात सही बोलता कि गलत? सही है सही है। तो फिर సో ఈయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఏంటంటే ఏ బీహారీ వర్కర్స్ అయినా ఎవరైనా కూడా 20,000 కంటే తక్కువ అయితే ఎవరు చేస్తలేరు అనమాట. ఈయన గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఈయనకు వచ్చేసి సో సాలరీ వచ్చేసి 16,000 ఇస్తానంట. ఇప్పుడు అయితే నేను రానని చెప్తా ఉన్నాను, ఎందుకంటే సాలరీ 20,000 కావాలని చెప్తా ఉన్నాడు. సో आप 20,000 दिए तो या आते हैं, नहीं तो नहीं आते अभी गए तो घर को? हाँ आप घर को गए तो हाँ 20,000 देंगे आपका सेठ, जब भी आएंगे, हाँ नहीं तो नहीं आएंगे. नहीं है। అచ్చా అచ్చా ఠీక్. సో ఈయన డైరీ ఫామ్ కూడా నేను చూపిస్తా. సో ఆయన ఏమేమి వర్క్ చేస్తారనేది కూడా నేను పూర్తిగా మీకు అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయ్యకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. क्या पालो